చేతిరాత బాగుంటే మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులకు టీచర్లు తరచూ ఇదే మాట చెప్తుంటారు. పిల్లలు బలపం పట్టింది మొదలు అందంగా అక్షరాలు దిద్దిస్తుంటారు. ముత్యాల్లాంటి అక్షరాలు రాసిన వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంటుంది. అయితే ప్రస్తుతం కంప్యూటర్లు, సెల్ ఫోన్ల వినియోగంతో చాలా మంది చేతి వ్రాతకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ఆలోచనతో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులకు, పిల్లలకు చేతిరాతే వ్యక్తీకరణ సాధనం. వాళ్ళు క్లాస్ రూంలో మాటల ద్వారా కనపరిచే తెలివితేటలు పరీక్షకు నిలవవు. చేతిరాత ద్వారా ఏదైతే రాసి మెప్పిస్తారో అదే నిలుస్తుంది. కానీ దురదృష్టం ఏమిటంటే చేతిరాత గురించి పెద్దలు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్కూళ్లలో చేతివ్రాత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పట్టణంలోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో జిల్లా స్థాయి చేతివ్రాత పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు 3 విభాగాలలో గెలుపొందిన వారికి విభాగాల వారీగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు. చేతివ్రాత పోటీల్లో కలెక్టర్ పమేలా సత్పతి కూడా పాల్గొన్నారు. ఇతర అధికారులతో కలిసి చేతితో రాశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు, విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖలలో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు చేతివ్రాత ద్వారా ఒక పేజీ వ్రాయాలని ఆమె సూచించారు. కరీంనగర్ జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 1080 ఉన్నాయి. ఇందులో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిరోజు చేతివ్రాత వ్రాస్తున్నారు. వీరే కాకుండా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, కరీంనగర్ జిల్లాలోని దాదాపు 60 ప్రభుత్వ శాఖలలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ ప్రతిరోజు ఒక పేజీ చేతివ్రాత వ్రాస్తున్నారు. 174 పాఠశాలలు, 21,000కు పైగా విద్యార్థులకి పాఠశాల స్థాయిలో హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దానిలోంచి టాప్ 3 పిల్లల్ని మండల స్థాయికి తీసుకురావడం జరిగింది. ఆ మండల స్థాయిలో నిర్వహించిన తర్వాత దానిలోంచి టాప్ పిల్లల్ని సుమారు 100 మంది పిల్లల్ని జిల్లా స్థాయికి తీసుకొచ్చి సెప్టెంబర్ 7వ తారీఖున జిల్లా స్థాయిలో హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దీనిలో జిల్లా కలెక్టర్లు గౌరవ పమేలా సత్పతి మేడం మరియు అశ్విని మేడం, ప్రఫుల్ సార్తో సహా సుమారు 60 శాఖలకు పైగా ఉన్న ఉద్యోగులు, 16 మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు అందరం కూడా పాల్గొన్నాము. చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము. ప్రతినిత్యం ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థి రోజుకొక పేజీ అని ఒక చిన్న కార్యక్రమాన్ని ఈరోజు ఒక ఉద్యమంలాగా వారు ప్రారంభించినారు. మరి ఉపాధ్యాయులందరూ, పిల్లలందరూ కూడా సంతోషంగా ఈ పనిని గుర్తించి ఇందులో వాస్తవం ఉందనేటువంటి ఒక ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఇష్టపూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిల్లలు రాయడం ద్వారా చదివిన దానికంటే ఎక్కువ గుర్తు పెట్టుకోగలుగుతారు. చదవడానికి మనం తక్కువ టైంలో దాన్ని కంప్లీట్ చేస్తాం, కానీ రాయడం ద్వారా కొంత లెంతీ ప్రాసెస్, అంటే టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి ఆ రాసినప్పుడు వాళ్ళు దాన్ని చదువుతూ రాస్తూ ఉంటారు. కాబట్టి ఆ రాసింది ఎక్కువ సమయం రాయడం ద్వారా వాళ్ళకి ఆ విషయం పైన అవగాహన కలగడంతో పాటు గుర్తుంచుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి అయితే ఆధునిక బ్రెయిన్ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా అక్షరాలను చూసి చదివే పిల్లల కంటే అక్షరాలను చేతితో రాసే పిల్లలలో నాడీ కార్యకలాపాలు చాలా అభివృద్ధి చెందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. దీంతో పాటు చేతిరాత చదువు కోసమే కాదు, నిత్య జీవితంలో కూడా ఎంతో అవసరమని చెబుతున్నారు. చేతి నుంచి రాసే అక్షరం శుభ్రంగా ఉంటే ఆత్మవిశ్వాసమే వేరంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.